ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. హెస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. నేను మాట ఇచ్చుచున్నాను, ఇకను ఆలస్యం లేక జరుగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను మాట ఇచ్చుచున్నాను, ఇకను ఆలస్యం లేక జరుగును. సో మన దేవుడు మాట ఇచ్చాడు అని అంటే ఆయన ఖచ్చితంగా ఆలస్యం లేకుండా జరిగించేటువంటి దేవుడు అన్నమాట. చూడే యెహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చేదాన్ని నెరవేర్చేదను. అంటే సో మనము దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, మనకిచ్చినటువంటి మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. అదే మనం తిరుగుబాటు చేసేవారమైతే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడని వారమైతే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించని వారమైతే మన జీవితంలో దేవుడిచ్చినటువంటి మాటకు బదులుగా అంటే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదువుతాం కదా. అలాంటి వాటిని మన జీవితంలో మనం అలా పొందకూడదని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి అనుకూలంగా మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఉదయకాలం మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మాట ఇచ్చుచున్నాను, ఇకను ఆలస్యం లేక జరుగును. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే హిజ్కియా జీవితంలో తను ఎలా ఉంటూ వచ్చాడో కూడా మనం లేఖనాల్లో చదవగలం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూసారా, అంటే తన జీవితంలో తాను చేసినటువంటి విషయాలు మరలా దేవునికి తెలియచేస్తూ వచ్చాడు అనమాట. తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తనకున్న ఆ యొక్క మరణకరమైన ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు తప్పించి మరలా 15 సంవత్సరాల ఆయుష్ తనకి ఇవ్వడమే కాదు, దేవుడు ఏదైతే మాట ఇస్తూ వచ్చాడో ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు. అందుకే హిజ్కియా ఈ మాట అంటూ వచ్చాడు అనమాట, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. అంటే మన జీవిత దినములన్నీ కూడా నా సంవత్సరంలన్నీ నేను మెల్లగా నడుచుకుందునని ఇక్కడ మన వాక్యంలో చదవగలం. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా నెరవేర్చాడు. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చినట్టుకి ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన అని మనం ఈ యొక్క అధ్యాయంలో చదవగలం. దేవుడు ఏదైతే మాట తనతో చెప్తూ వచ్చాడో ఆ మాట ప్రకారము హిజ్కియాకు దేవుడు ఆయుష్నిచ్చాడు. తన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు అనమాట. ఉదయకాలం మన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆయన వినే దేవుడు, ఆలకించేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం హిజ్కియా లాగా సత్యముతో యథార్థంగా మనం ప్రభు దృష్టిలో మనం ఆ విధంగా నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి వారిగా ఉండగలరు. కీర్తన 110:4వ వచనం చదివితే, యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ఉదయకాలం మనం కలిగి ఉన్న దేవుడు ఎవరు అంటే మాట తప్పని దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఒక్కసారి ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పడు. ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం విని ఆ మాట ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడతామో, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవటానికి దేవుని దృష్టిలో అనుకూలమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మనకి ఏదైనా మాట ఇస్తే ఆయన తప్పకుండా, అంటే ఆలస్యం లేకుండా ఆయన జరిగించేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నీకు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు అని క్వశ్చన్ మార్క్ నీలో ఉందేమో. హిజ్కియా వల్ల దేవుని దృష్టిలో నువ్వు సత్యంతో యథార్థంగా దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైన ప్రవర్తన నీలో ఉన్నప్పుడు ఆయన ఆలస్యం లేకుండా ఆ మాట నెరవేరుస్తాడు. ఉదయకాలం నీకున్న ప్రతి పరిస్థితులు కూడా దేవుని యందు నువ్వు ఆధారపడి ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో ఆలస్యం లేకుండా ఆయన మాటలు నెరవేర్చి నీ యందు ఆయన మహిమ పొందేటువంటి వారుగా ఉండగలరు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను మాట ఇచ్చుచున్నాను, ఇక నా ఆలస్యం లేక జరుగును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న సమస్యలన్నింటినీ మీరు చూస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు ఇచ్చిన మాట వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా
చేయవలసిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.